హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రాంక్లీ టాక్స్. ఈరోజు మనము శనగపప్పు చికెన్ కర్రీ తయారు చేసుకుందాము. ఈ రెండింటిని కలిపి ఇంతవరకు ట్రై చేయని వాళ్ళు ఒక్కసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా ఒక కప్పు శనగపప్పు తీసుకొని 2 to 3 అవర్స్ నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత 80 ml వరకు ఆయిల్ వేసుకోండి. నేను 3 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని 1/2 టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకొని మనం ఆనియన్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఈ ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మూత పెట్టుకొని మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆనియన్స్ ఇలా మనకి ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. నేను ఒక పెద్ద టేబుల్ స్పూన్తో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేసుకున్న తర్వాత 2 పెద్ద సైజు టమాటాలను ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ టమాటాలు ఒకసారి కలుపుకొని మూత పెట్టి టమాటాలు మెత్తగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా మనకి టమాటాలు మెత్తగా ఫ్రై అయిన తర్వాత ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న 1 kg చికెన్ వేసుకున్నాను. నేను ఈ చికెన్ని శుభ్రంగా కడిగి 30 నిమిషాలు ఉప్పు వేసిన నీళ్ళలో నానబెట్టి పెట్టుకున్నానండి. అలా చేయడం వలన మనకి చికెన్ ముక్క చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి మనము ఈ చికెన్ని బాగా కలుపుకొని మూత పెట్టి మధ్యలో కలుపుకుంటూ 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. చికెన్లో ఉండే వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి. 1 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని ఈ మసాలాలంతా చికెన్కి పట్టేలాగా మనము బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మనము చికెన్ అంతా బాగా ఒక్కసారి కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న 6 పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఈ మసాలాలంతా చికెన్కి బాగా పట్టి ఇలా ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఒక 2 కప్పులు వాటర్ వేసుకోవాలి. నేను ముందుగా శనగపప్పు ఉడకబెట్టుకున్న వాటరు వేస్ట్ చేయకుండా ఇందులో వేసేసుకున్నాను. కూర ఒక్కసారి బాగా కలుపుకొని కూర పైన మూత పెట్టి 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కర్రీ కొంచెం దగ్గరకు పడే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న శనగపప్పు కూడా వేసుకోవాలండి. ఈ శనగపప్పుని నేను 3 గంటలు నానబెట్టుకుని సిమ్లో 10 నుంచి 15 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. మనకి కరెక్ట్గా పొడిగా ఉడికిపోతుంది. ఇలా ఉడికించుకున్న శనగపప్పు కూడా వేసుకొని ఒకసారి కూర అంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనము కూర పైన మరలా మూత పెట్టుకొని 10 నిమిషాలు లో ఫ్లేమ్లో మనము సిమ్లో కుక్ చేసుకోవాలండి. 10 నిమిషాలు ఉడికిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కూరని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ శనగపప్పు కర్రీ రెడీ అయిపోయింది. ఒకసారి ఈ కర్రీ ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కూరను మనము వేడివేడి అన్నంలోకి, చపాతీకి చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.